గులాబ్ జామ్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? స్వీట్ తిని చాలా డేస్ అయితుంది. ఏమన్నా చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో గులాబ్ జామ్ ప్యాకెట్ కనిపించింది. ఇంకా అలా అని గులాబ్ జామ్ చేసేసాను. జస్ట్ బౌల్‌లోకి గులాబ్ జామ్ పిండిని ఏసేసుకోండి. నేను పాలు యూజ్ చేశాను. కొన్ని పాలు వేసుకుంటూ మొత్తం పిసికేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ చేస్తున్నాను. దానికోసం పాన్‌లోకి వాటర్ ఏసేసుకోవాలి. 900 ఎంఎల్ ఏసుకుంటే సరిపోతుంది. ఇలాచీ పౌడర్ దంచేసేసుకొని ఏసుకోవాలి. ఇప్పుడు మనం తినే స్వీట్‌ని బట్టి షుగర్ క్వాంటిటీ ఏసేసుకోవాలి. నేనైతే 1 కప్ ఏసేసాను. 10-15 మినిట్స్ వరకు అలా వేడి చేసి షుగర్ సిరప్ థిక్‌గా అయ్యే వరకు చూసుకొని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఆ పిండిని తీసుకొని రౌండ్‌గా చిన్న బాల్స్ లాగా చేయాలి. చిన్నవి చేసుకుంటే బావుంటది. పెద్దదాన్ని చేస్తే ఇంకా పెద్దగా అవుతాయి. ఇలా అన్ని చేసేసి కడాయిలో ఆయిల్ ఏసి డీప్ ఫ్రై చేసేసాను. లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయండి. లేకుంటే లోపల పచ్చిగా ఉంటాయి. ఫ్రై అవ్వవు. ఇలా అన్ని ఫ్రై చేసి కొంచెం కూల్ అయ్యాక షుగర్ సిరప్‌లో ఒక్కొక్కటిగా వేసేయండి. అండ్ గులాబ్ జాము చేసిన రోజే తినడం కన్నా నెక్స్ట్ డే తింటే చాలా బావుంటుంది టేస్ట్. నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. నెక్స్ట్ రోజు చాలా మెత్తగా ఉంటాయి. ఇలా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి.